రాష్ట్రంలో ఎవరైనా పాలిటిక్స్ చేస్తే ప్రజల కోసం చేయాలి. బట్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ జగనన్న కోసం మాత్రమే చేస్తారు, ప్రజల కోసం కాదు. అంటే వీళ్ళకి పదవి మీద ఉన్న కాంక్ష ప్రజల మీద లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈవిడ రోజా 2 విషయాలు మాట్లాడుతుంది. ఫస్ట్ విషయం ఒకటి ఏంటంటే ప్రజలకి తెలుసుకోవాలి. ఈవిడ మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతుంది. ఆయనంట వెంటనే రిజైన్ చేయాలంట. ఎందుకంటే ఈ వెక్కి కూర్చుంటుందంట ఆడ ఆ సీట్లో. అవును, మరి ఆడ అంతా ఖాళీగా నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మీరు గతంలో మీరు చేసే తప్పులు, ఆ లెక్కలు, అవన్నీ లొసుకులన్నీ బయటకు తీస్తున్నాడని చెప్పేసి ఆయన మీద అక్కస్తో మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఏం పాలిటిక్స్ చేసే మనిషి కూడా కాదు. పొలిటికల్ కూడా ఎప్పుడు మిమ్మల్ని అనలేదు. కానీ ఆయన ఎప్పుడైతే చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఏవైతే లెక్కలు, ఆ విధి విధానాలన్నీ వాటిల్లో తప్పులు కనిపిస్తున్నాయో అది తీసి మాట్లాడితే మీకు నొప్పేస్తుంది, నీకెక్కడో బాధేస్తుంది. నువ్వు టికెట్లు అమ్మి ఎక్కడ సొమ్ము చేసుకుని ఆయన బయటకు తీసుకొస్తాడని ఆయన మీద అక్కస్తో రిజైన్ చేయాలి అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీ ఉడత బెదిరింపుడికి ఎవరు భయపడ్డు? ఇక్కడ బిఆర్ నాయుడు గారు ఎలాంటి మనుషులు రాష్ట్రం మొత్తానికి తెలుసు. నీకు మళ్ళీ పదే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ అట్లాంటి మనిషిని నువ్వు నిందించి మాట్లాడావనంటే ఆ భగవంతుడు కూడా ఊడుకోడు. ఈసారి నువ్వు ఇంక పతనమే, నీ చరిత్ర అయిపోతుంది. ఓకేనా? ఇంకొకసారి నోరు తెరిచి మాట్లాడబాకు. తర్వాత 2, ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి అవాకులు చవాకులు వేలుతున్నావు. అట్లాంటి వాళ్ళు ఇది బ్రోకర్లా నోట్లకి ఏ మాట వస్తే మాట మాట్లాడేస్తావా? బ్రోకర్స్ ఏంటి? తిరిగి అదే మాట అంటే తన ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి మాట్లాడడం రాదా నీకు? ఎంతసేపు నువ్వే పెద్ద బూతులు మాట్లాడతావు. నువ్వు ఎట్లా మళ్ళీ ఎలా ఉందంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆల్రెడీ రాధాకృష్ణ గారితో నువ్వు 2 సార్లు ఏమో ఆర్కే ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఏదో ప్రోగ్రామ్ కూడా చేసావు. అందరూ ఒకసారి చేస్తే నువ్వు 2 సార్లు చేసావు. ఎందుకు చేసావు? అప్పుడు రాధాకృష్ణ గారు నీకు మంచిగా కనిపించారు, ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నారా? చూసారా ప్రజలు ఈవిడ శాస్త్రాలు చూసారా? కానీ ఇంకొక విషయం ఏంటంటే బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది మీ పార్టీ నాయకులు. మళ్ళీ నువ్వు బూతులు మాట్లాడకూడదు, బూతులు రాస్తున్నారు. మీ సాక్షి మీడియాలో ఏం రాశారో తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల గురించే పచ్చచీర కట్టుకుని ఆడికి పోయారు పత్రికలు వేయడానికి. దాన్నే వక్రీకరించి మాట్లాడిన వ్యక్తి సొంత చెల్లెల గురించే. మీకు మీ పార్టీల నాయకులకి మీకు పద్ధతి, విధి విధానాలు కూడా ఏమీ లేవు. మళ్ళీ మీరు పద్ధతుల గురించి బూతులు మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఇది చేస్తారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా ఎందుకు ఇంత ఇదిగా సృష్టిస్తున్నా నాకు అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా? ప్రజల గురించి మాట్లాడరా? ప్రజల గురించి పోరాటం చేయండి అమ్మా. మరి ఇంత దిగజారు రాజకీయం చేయబాకండి. నిండు సభలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, ఎక్కిన నవ్వులు నవ్వుతూ ఎందుకున్నావు? మరి అరే ఎందుకు స్పందించలేదు? అరే ఏదైనా రాజకీయంగా మాట్లాడండి, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎందుకు బయటకు తీసుకొస్తారని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఈరోజు పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావు. నోట్లో ఊస్తారు ప్రజలు, ఆల్రెడీ ఊస్తున్నారు, మీకు తెలియట్లేదు. బుర్రలే పనిచేయట్లేదు కదా మీకు. అసలు ఆయనకంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి బుర్రలేదు, మీకు బుర్రలు లేవా? ఆయన నందంటే నంది, పంది అంటే పంది, గుడ్డి కుక్కల్లాగా వెనకీర్త తోక ఊపుకొని పోవడమేనా? అంతకుముందు వైజాగ్ విజయవాడ రాజధాని అంటే దానికి ఊపారు. తర్వాత 3 రాజధానులు అంటే దానికి తల ఊపారు. ఇప్పుడు మావిగారు అంటే తల ఊపుతున్నారు. అంతకు అమరావతి అంటే మాకు ఇష్టమే సమ్మతమే అని చెప్తుంటే అప్పుడు తల ఊపారు. నోటికి ఏది వస్తే అది అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు. సో నిన్న జరిగిన మీరు చేసిన ఈ అల్లర్లతో ప్రజలకి బాగా అర్థమైపోయింది. వీళ్ళు వరస్ట్ ఫెలోస్, వర్తలైనటువంటి ఈ యొక్క పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఎంత పిచ్చోళ్ళు పుట్టారేంద్ర, ఎంత పిచ్చోళ్ళు ఉన్నారేంటి? అసలు ఏమన్నా వినడమే కానీ కళ్ళారా చూస్తున్నాం పిచ్చోళ్ళు అంటే ఏంటని చెప్పేసి ప్రజలు బాగా అర్థమైపోయింది వాళ్ళకి. సో ఇలాంటి శాస్త్రాలు బంద్ చేయండి ఇప్పటి నుంచి. నోటికి ఏదొస్తుంది మాట్లాడడం కాదు. ప్రజలు చూసుకోండి, ప్రజలకు ఏం చేయాలో అది మేలు చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా మిస్టేక్లు చేస్తే దాని గురించి మాట్లాడు. అంతేకాని వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. రాధాకృష్ణ గారు ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. నీకు ఈరోజు నచ్చకపోతే నువ్వు ఆయన గురించి అవాకులు పేలుతావా? మీరైతే మీరు ఎలా ఆడల గురించి మాట్లాడతారు, మేము మాట్లాడకూడదా? ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కర్మ. ఎవరిని ఊరికే వదిలిపెట్టదండి. నీ నోటి దోలకి నువ్వేదైతే మాట్లాడుతుంది అది నీకే వస్తుంది. గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త. అదుపు తప్పి మాట్లాడబాకు, ఓకేనా? పోయి నిన్న నువ్వు అరుస్తుంటే ఎక్కడ పోతామనిపించింది. దగ్గర ఏదన్నా ఉంటే మంచిని తీసుకొచ్చిద్దాం అనుకున్నా. అట్టయింది పోతావేమోనని. తొందరగా పుట్టుకుమని పోతే ఎట్లక్క మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోదు. మేము మళ్ళీ మాట్లాడాలంటే మాకు అపోజిషన్లో ఉండాలి కదా. అది నువ్వే కదా ఆణిముచ్చానివి. అట్లా పోమాక, గబక్కని మాట్లాడబాక, సరేనా? ఓకే అక్క, సరేలే, ఇంకెప్పుడు ఇలా మాట్లాడబాక, సరేనా? జై శ్రీరామ్. థ్యాంక్ యూ.